ప్రార్థన. 1 Samuel 1st chapter 13th to 16th verses. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఆమె హన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని హన్నా ఏలితో అన్నది. నా ప్రార్థిస్తున్నప్పుడు తన పెదవులు మాత్రం కదిలినాయంట. తను ప్రార్థిస్తున్నప్పుడు తన యొక్క స్వరం బయటికి వస్తలేదు, తన పెదవులతోనే తను ప్రార్థిస్తుంది. అయితే హన్నా అంటుంది, నేనే మద్యం పుచ్చుకోలేదు, నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అని అంటుంది. ఆమె ప్రార్థనలో తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తుందంట. ఏం చేస్తుంది? తను కుమ్మరిస్తుంది. ప్రార్థన ఒక 5 minutes 10 minutes చేసి వెళ్ళిపోవట్లేదు. తనకి ఎంతో దుఃఖం, పిల్లలు లేరు అని ఎంతో దుఃఖంతో ఎంతో వేదనతోని తను ప్రార్థిస్తుంది. తన ఆత్మను కుమ్మరిస్తుందంట అక్కడ. అయితే తన ఆత్మను కుమ్మరించినందుకు తన ప్రార్థన దేవుడు ఆలకించి తనకు సమూయేలుని కుమారుడిగా ఇస్తాడు. డానియల్ గురించి చూసినట్లయితే, డానియల్ని లయన్స్ డెన్లో వేసినప్పుడు లయన్స్ డానియల్ని తినేయకుండా దేవుడు తన దూతను పంపి ఆ లయన్స్ యొక్క నోర్లను మూసివేస్తాడు. కానీ రాజు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా బ్రతుకున్నాడా అని చూస్తే డానియల్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎందుకు డానియల్ని లయన్స్ డెన్లో వేసినంటే, డానియల్ ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. రాజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని అతడు వినకుండా నిజమైన దేవుడు నా దేవుడే అని నమ్మి ముమ్మారు డానియల్ ప్రార్థిస్తుండే. అందుకని డానియల్ని లయన్స్ డెన్లో వేసింది. ముమ్మారు డానియల్ ప్రార్థిస్తుండే కాబట్టి డానియల్కి ప్రొటెక్షన్ ఉంది. ఏం చేసిండు దేవుడు? దేవదూతను పంపి ఆ యొక్క సింహాల నోర్లను మూసివేసిండు, డానియల్కి ఎటువంటి హాని చేయకుండా. ఫస్ట్ దాంట్లో మనం హన్నా దగ్గర చూసినాం, ప్రార్థన ఆలకించి దేవుడు సమూయేలుని ఇచ్చిండు. ఇక్కడ సెకండ్ దాంట్లో మనం చూసినట్లయితే డానియల్ ముమ్మారు దేవుడినే నమ్ముకున్నటువంటి మనిషి కాబట్టి ముమ్మారు ప్రేయర్ చేస్తుండే డానియల్ దేవుడికి. అందుకని అతనికి దేవుడు ప్రొటెక్షన్ కూడా ఇచ్చిండు, కాపుదల కూడా ఉంది. అయితే ఈ వచనాలు చూసినాం, దేవుడు ప్రార్థన ఆలకించిండు ఒకరికి ప్రొటెక్షన్ని కూడా. కానీ వాక్యంలో దేవుడు నాకు ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను కూడా దేవుడు అన్నాడు. మనం చూసినట్లయితే వాక్యంలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము, ప్రార్థన ఆలకించి వాడా అనుంది. ఇక్కడ దేవుడు నాకు మొరపెట్టమన్నాడు, ఇంకొక దగ్గర ప్రార్థన ఆలకించి వాడా అని కూడా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రార్థన ఒక్కటే కాదు, దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థనలో మీరు వేటినైతే ఈ యొక్క భూమి మీద బంధిస్తారో అవి పరలోకంలో కూడా బంధింపబడతాయి అంటున్నాడు. మీరు వేటినైతే ఈ యొక్క భూలోకంలో మీరు విప్పుతారో అవి పరలోకంలో కూడా విప్పబడును అంటున్నారు. అయితే ప్రార్థన అంటే నువ్వు ఒక్కడివే చేసుకోవాలా? వాక్యంలో ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలి అనగా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
అయితే ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంన ఎక్కడ ఉంటారో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను, వారి మధ్యలో ఉంటాను అని దేవుడు అంటున్నాడు. అయితే ఇది మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్గా కూడా చేసుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే ఇక్కడ వాక్యంలో ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుడు. అడిగిందల్లా దేవుడు ఇస్తాడంట. వెతుకుతే మీకు దొరుకును, తట్టే మీకు తీయబడును. సో మీరు అడగాలి దేవుణ్ణి. కొన్నిసార్లు ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రేయర్ చేసి ఇంకా దేవుడు నా ప్రేయర్కి ఆన్సర్ ఇస్తలేడు అని ఆపేస్తారు. ఆ విధంగా కాదు. కొన్నిసార్లు దేనికైనా టైం అనేది ఉంటుంది. మనము ప్రసంగిలో చూస్తే ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతి దానికి సమయము కలదు అని వాక్యంలో ఉంది. అయితే నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు జవాబు రావాలన్న రూల్ ఏమీ లేదు. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి జవాబిస్తాడు. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 3, 4, 5 వచనంలో, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఇక్కడ దేవుని గొప్పతనాన్ని మనము కొన్నిసార్లు కాంప్రిహెండ్ చేయలేము. ఎందుకంటే మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడినప్పుడే దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చెప్పగలము. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. అయితే జీసస్ చేసినటువంటి మిరకల్స్ అపోస్తలు చేసిండ్రు. అపోస్తలు చేసిన తర్వాత ఒక 1500 ఇయర్స్ వరకు ఎటువంటి మిరకల్స్ జరగలే. ఎందుకంటే సైతానుడికి ఈ జనరేషన్లో జరిగినటువంటిది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడానికి ఇష్టం లేదు. అంటే ఈ జనరేషన్లో దేవుడు మీ పిల్లని బ్లెస్ చేసినా కానీ అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడానికి సైతానుకి ఇష్టం ఉండదు. అందు నిమిత్తమై ఇక్కడ కూడా మిరకల్స్ 1500 వరకు ఎటువంటి మిరకల్స్ జరగలేవు. అయితే మీ జీవితంలో కూడా దేవుడు మీకు చేసినటువంటివి మీరు తప్పకుండా మీ పిల్లలకి ఇప్పటి నుండే నేర్పించాలి. అది విశ్వాసమైనా, ఫాస్టింగ్ అయినా, ప్రేయర్ అయినా. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు అంటే లోకానుసారమైనటువంటి విధానంగా. చిన్న పిల్లలు డ్యాన్స్ చేయడము, వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, అన్నీ లోకానుసారంగానే. ఈ ఏజ్ నుండి మీరు పిల్లలకి ప్రార్థన అన్నది నేర్పించకపోతే రేపు పెద్దగా అయిన తర్వాత వారికి కష్టం వస్తే వారికి ప్రార్థించాలనేది ఏ విధంగా తెలుస్తుంది? మనం తీసుకోండి మీరు పిల్లల్ని దేవుని యందు భయభక్తులతో పెంచాలి అని. ఎందుకంటే ఈ చిన్న ఏజ్ నుండే పిల్లలకి ఆ విధంగా రీల్స్ చేసి పెట్టడం ఇవన్నీ నేర్పిస్తే సైతాను ఇంకా వారిని లోకానుసారంగానే జీవించడానికి ప్రేరేపిస్తాడు. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ చాలా కోల్పోతారు. ఒకానొక సమయంలో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పిల్లలకి మీరు దేవుని యందు భయం భక్తులు నేర్పించింది అనుకో, వారు ఏ సమయంలో అయినా దేవునితో సహవాసం చేయగలుగుతారు. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. యేసయ్య కూడా ప్రార్థించిండు. యేసయ్య తన శిష్యులకు కూడా ప్రార్థించడం నేర్పించిండు. సో వాక్యంలోనే ప్రార్థించడం ఎంత ఇంపార్టెంట్. నా జీవితంలో కూడా దేవుడు ప్రార్థనలకి చాలా భీకరమైనటువంటి కార్యాలు జరిగించిండు. అవి నేను రివీల్ చేస్తే తట్టుకోలేరు కూడా. దేవుడు ఈ విధంగా కూడా చేయగలడా అని. అంటే దేవునితో నీకు ఆ విధంగా సహవాసం ఉండాలి. పిల్లల్ని దేవుని యందు భయభక్తులతో పెంచండి. బైబిల్ చదవడం, ప్రార్థించడం అన్నది నేర్పించండి పిల్లలకి. ఇది చాలా మటుకు వారికి హెల్ప్ చేస్తుంది. వారు లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ నాకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం వారికి ఉంటుంది. నా దేవుడు సమస్తం చేయగలడు, నన్ను ఇందులో నుంచి తప్పించగలడు అన్న ధైర్యం ఉంటుంది వారికి. ఒక తీర్మానం చేసుకో, అయిపోయింది ఇంక ఇయర్, ఇంకో 3-4 డేస్లో అయిపోతుంది. కనీసం నెక్స్ట్ ఇయర్ నుండైనా నా పిల్లల్ని నేను దేవుని యందు భయం భక్తులతో పెంచుతాను అని ఒక తీర్మానం చేసుకొని వారిని దేవుని యందు భయం భక్తులతో నడిపించు. అది నీకు దీవెనకరం, నీ పిల్లలకి దీవెనకరం. గాడ్ బ్లెస్ యూ.